హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 3వ భాగం. దేవతా వస్త్రాల కథ. బుద్ధిమతులైన వరప్రసాదులు ఒక ఉపాయంతో ఆ రాజుని వంచాలని ఆలోచించారు. ఒకరోజు పెందల కడే భోజనాలు చేసి గౌరవనీయుల్లాగా వేషాలు ధరించి రాజుగారి ఆస్థానానికి వెళ్లారు. కొన్ని విషయాలు రాసిన చీటీని ద్వారపాలకుని ద్వారా రాజుగారికి పంపారు. ఆ చీటీ చూసుకున్న కానీనుడు తక్షణమే వాళ్ళని తోడ్కుని రమ్మని ఒక గౌరవప్రదమైన ఉద్యోగిని పంపించాడు. తానే స్వయంగా వాళ్ళకి ఎదురేగి స్వాగతం పలికి, మీరెవరు? మీరు చీటీలో చేస్తామని రాసిన వింత పనులు ఏమిటి అని అడిగారు. అప్పుడు వారిలో రాముడు, అయ్యా, మాది కాశ్మీరం. మేము పట్టిసాలీలము. విచిత్రమైన వస్త్రాలు నేయటంలో మాకు గొప్ప ప్రఖ్యాతి ఉంది. మేము మా ప్రభువుల ఆస్థానంలో ఎన్నెన్నో సన్మానాలు పొందిన వాళ్ళము. ఇతర రాజులను ఆశ్రయించవలసిన అవసరం మాకు లేకపోయేదే. కానీ మా ప్రభువుల వారికి ఒక ఆపద సంభవించడం వల్ల మమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవరా అని అన్వేషిస్తూ తిరుగుతున్నాము. మా ప్రావీణ్యం గుర్తించగల వారికి తప్ప ఇతరులకు మా పనితనం గురించి ఏం తెలుస్తుంది? అలా తిరుగుతూ వస్తున్న మాకు మీ ఖ్యాతి తెలిసింది. కొత్త ఆలోచనలను ప్రోత్సహించే మీ వంటి వారి గురించి దేశాల్లో ప్రశంసించుకోవడం మా చెవుల పడింది. ఇక ఆలస్యం చేయకుండా మిమ్మల్ని దర్శించాలని బయలుదేరాము. మీలాగా కొత్తదనాన్ని ప్రోత్సహించేవారే మాకొచ్చిన విద్యని పరీక్షించగలరు అన్నాడు. మంత్రి, మనం ప్రవేశపెట్టిన కొత్త విధానం వల్ల మనకు ఎంత ఖ్యాతి వచ్చిందో చూసావా? ఎంతో దూరదేశాన ఉన్న కాశ్మీరంలో సైతం మన ఘనతను చెప్పుకుంటున్నారట అని పొంగిపోయాడు. మంత్రి కూడా ఆ రాజుకెంతో నచ్చేలాగా వంతపాడి మరీ ప్రశంసించాడు. పరస్పరము పొగుడుకోవటాలు అయ్యాక రాజు వరప్రసాదులతో మీ విద్యాపాఠవం గురించి చెప్పండి అన్నాడు. మేము నేటి నుంచి 6 నెలల కాలంలో ఒక పంచెల చాపు, ఒక చీర, ఒక తలపాగా నేస్తాము. అందుకు 50,000 బంగారు కాసులు ఖర్చయితాయి. ముందుగా సగం సొమ్ము ఇవ్వాలి. మేము ఎవరి కోసం నేస్తామో వారే ఊరేగింపుతో వచ్చి మా బస దగ్గర మిగతా సొమ్ము ఇచ్చేస్తే బహుమతి ఇవ్వవచ్చు. ఆ వస్త్రాలు ధరించి దంపతులు ఆ రాత్రి కామకేళిలో తేలినట్లయితే వారికి అధిక తేజస్వి అయిన పుత్రుడు జన్మిస్తాడు. ఇక గొప్ప విశేషం ఒకటి ఉంది. మేం నేసే బట్టలు కానీ, కనీసం వాటి దారాలు అయినా కానీ వ్యభిచార దోషం వల్ల జన్మించిన వారికి మాత్రం కనిపించవు. అవి దేవతా వస్త్రాలు. ఆ బట్టలు ధరించేటప్పుడు కానీ ఆ ఆనందం తెలియదు. అది వర్ణనాతీతం. మీరు మమ్మల్ని ప్రోత్సహించినా మంచిదే, లేకున్నా ఇంకొక ఆస్థానాన్ని సందర్శిస్తే మా ప్రతిభకు గుర్తింపు దొరక్కపోదు అన్నారు. కానీనుడికి ఉబలాటం ఎక్కువైంది. దేవతా వస్త్రాలు అంటే మాటలా? అవి నేయగల సామర్థ్యం అందరికీ ఎక్కడుంటుంది అనుకొని, అసలే కొత్త మార్గాలు అన్వేషించే బుద్ధి కలిగిన మేము మా సంస్థానానికి వచ్చిన మీ వంటి వాళ్లను ఊరికే పోనిస్తామా? రాత్రినే పగలుగా, పగలునే రాత్రిగా మార్చగలిగి కొత్తదనాన్ని ప్రవేశపెట్టగలిగిన మాకు కొత్త పనులకు ఎంత సొమ్ము వ్యయం అయితేనేం అదొక లెక్కలోనికి రాబోదు. ఖర్చుకు వెరచి విద్వత్తును ప్రోత్సహించడాన్ని మేమెన్నడూ ఆపము. అద్భుత వస్త్రాలు నేయండి. ఖజానా నుంచి తక్షణము మీకు ముందుగా మీరడిగిన సొమ్ము ఇవ్వబడుతుంది అని ఆ ద్రవ్యం ఇచ్చే ఏర్పాటు చేశాడు కానీయునుడు. వరప్రసాదులు వేమాదండాలు, రాట్నాలు, మగ్గాలు మొదలైనవన్నీ ఇంట్లో పడేయించి లోపలికి ఎవరినీ రానియకుండా కాపలా వాళ్ళని పెట్టి విందు వినోదాలతో పొద్దుపుచ్చసాగారు. 2 మాసాలయ్యాక ఆ వస్త్రాల పని ఎంతవరకైందో చూసిరమ్మని గ్రామాధికారుల్ని పంపాడు. పని చెయ్యి తీరికలేనంతగా ఉంది. మాట్లాడటానికైనా వీలైతుందో లేదో. అయినా ప్రభుత్వాధికారులు గనక పని చేసుకుంటూనే మేం మాట్లాడతాం. కొద్దిసేపు ఆగి వారిని ప్రవేశపెట్టవలసింది అని తాము ఎలా చెప్పారో అలాగే చెప్పమని కావలి వారికి సూచించారు. వాళ్ళు అలాగే చెప్పారు. నూలు వడికేవారిలాగా, నూలు చుట్టేవారిలా, మగ్గం మీదికి ఎక్కించేవారిలా, నేతనేసేవారిలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభినయం చేస్తూ ఉండగా
గ్రామాధికారులు లోనికి ప్రవేశించారు. నూలు ఎంత సన్నంగా ఉందో చూసారా? ఈ మెత్తదనము పట్టుకైతేనే రాదు కదా. మృదువు పరీక్షించండి. దీన్ని ఎప్పుడైనా మీరు చూసారా? 2 మాసాలకు నూలు తయారు కావటమే కష్టం అన్నాడు ప్రవరుడు. నూలు కనిపించటం లేదంటే తమ తల్లిని వ్యభిచారిణి కాబోలు అని అంతా అనుకునే ప్రమాదం ఉందని ఎవరికి వారే ఓహో అద్భుతం అనసాగారు. కరణానికి కనిపించి ఉంటుంది కాబోలు అనుకుని కాపుకు కనిపించి ఉంటుంది కాబోలు అని కరణం తలచి తమ గుట్టు బయటపడకుండా మాట్లాడసాగారు. కానీనుడు గ్రామాధికారుల ద్వారా విచిత్ర వస్త్రాల గురించి విన్నది మొదలు అతని ఆతృత పెరిగిపోసాగింది. దండనాథులు, మంత్రి మొదలైన ఉన్నతాధికారుల్ని రాజు పంపగా అందరూ అదే మాట. తమకేమీ కనిపించటం లేదంటే తమ తల్లి వ్యభిచారిణిగా ఎక్కడ ముద్ర వేస్తారో అనే భయం వారిని అసలు నిజం దాచేయటానికే పురిగొల్పింది. దాంతో అందరూ నేతవారినే గొప్పగా పొగిడారు. ఆ వస్త్రాల ఖ్యాతి ఆ నోట ఈ నోట పుర ప్రముఖులందరికీ తెలిసి ఎవరికి వారే చూడాలని ఉబలాటపడి తీరా చూశాక అదేమీ కనిపించకపోయేసరికి తమ తల్లిని జారినిగా అంగీకరింపవలసి వస్తుందేమోనని ఎవరికి వారే భయపడసాగారు. ఆ కారణం చేత ఇతరులకు కనిపించినవి తమకు కనిపించలేదేమో అని ఆందోళన చెంది అదెక్కడా బయటికి తెలియనివ్వకుండా ఉండేటందుకు ఆ వస్త్రాల ప్రశంస ప్రతివారు చేయసాగారు. 6 నెలలు పూర్తయ్యాయి. సాంబుడు దేవతా వస్త్రాలు పూర్తయ్యాయంటూ రాజుగారికి కబురు చేయించాడు. రాజు ఎంతో ఆనందించి, మా ప్రధాని తదితరులంతా మీరు నేస్తున్న వస్త్రాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయని చెప్పారు. మీ దేశపు రాజు వీటిని ధరించే రోజున ఏం చేసేవాడో చెప్తే మేము అలాగే చేస్తాం అన్నాడు సమాధానం పంపుతూ. ఉత్సవాల్లో భద్రగజం మీద భార్యతో సహా ఎట్లా ఊరేగుతూ వస్తారో అలా ఊరేగుతూ వచ్చి బ్రాహ్మణులకు గొప్పగా దానాలు చేసి మా బసకు వచ్చి దివ్య వస్త్రాలు తీసుకోవాలి. అవి ధరించడానికి మా బస ఉపయోగించుకోవచ్చు. ధరించాక మా వస్త్రాలకు చెల్లించవలసిన మిగతా ధనం పూర్తి చేసి ఇవ్వదలుచుకుంటే కానుకలు ఇచ్చి ఊరేగింపుగానే రాజమహల్కు తిరిగి వెళ్ళాలి. ఇవి దేవతా వస్త్రాలు కనుక ఆ రోజు అంతఃపుర స్త్రీలకు పురుష దర్శనం తప్పు కాదు. మహారాజుగా మీరు అందరికంటే కొత్త దారులు అన్వేషించిన వారు కావటం వలన ఇంకా వైభవంగా మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు అని చెప్పి పంపాడు. రాజు నగరమంతా చాటింపు వేయించాడు. తాను ఊరేగేటప్పుడు అందరూ ఉండాలి అన్నాడు. మంత్రి, సామంత, పురోహిత, సన్నిహితులంతా వెంటరాగా భద్రగజం మీద భార్యతో సహా వరప్రసాదుల బసకు వచ్చాడు. వరప్రసాదులు వారిని ఆహ్వానించి ఉచితాసనాల మీద కూర్చోబెట్టారు. మిగతా సగం సొమ్ము మణిమాణిక్యాది కానుకలు బంగారు పళ్ళెంతో తెప్పించి నేతగాళ్లుగా పరిచయమైన వరప్రసాదులకు అందచేశాడు కానీనుడు. వసంతుడు, ప్రవరుడు, దండుడు ఒక్కొక్క పళ్ళెం తెచ్చి ప్రభువు ముందుంచారు. రాముడు సైగ చేయగానే దేవతా వస్త్రాలేవి అని అడిగాడు రాజు. రాజుకు ఆ పళ్ళెంలో ఏమీ కనిపించడం లేదు. దాంతో అయ్యో, నా వంటి రాజును కన్న స్త్రీ జారినయ్యా, అందువల్లే కాబోలు ఇలాంటి వింత వస్త్రాలను చూసే భాగ్యం నాకు లేకపోయింది. 7 అంతఃపురాల్లో ఉంచిన స్త్రీలు చెడు పనులు చేయక మానరు. ఎందరికో కనిపించిన వస్త్రాలు నాకు కనిపించడం లేదంటే ఎంత అవమానం. వారందరి తల్లులకు ఉన్న నీతి నియమాలు నా తల్లికి లేకపోయాయేమో అని విచారిస్తూ ఉంటే వరప్రసాదులు అతన్ని రెట్టించి జరీ పువ్వులెంత చక్కగా అమిరాయో, వీటి మృదుత్వము పుష్పాలకు సాధ్యమా? ఇవి మీకు కనిపించాయి అంటేనే తెలుస్తోంది మీ తల్లి దొడ్డ ఇల్లాలని అని అనసాగారు. వస్త్రాలు కనపడటం లేదంటే తాను జారినికి జన్మించిన వాడి వలె 10 మంది ఎదుట పల్చనైతాడని భయం కొద్దీ అపూర్వం, అద్భుతం అని మెచ్చుకోవటమే కాక రాణిని కూడా ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా అన్నాడు. ఆమె కూడా వస్త్రాలు పరిశీలిస్తున్నట్లుగా నటిస్తూ అయ్యో, నా తల్లి జారినియా ఏమి, లేకపోతే వీళ్ళందరికీ కనిపిస్తున్న వస్త్రాలు నాకు కనిపించకపోవటం ఏమిటి? నేను నిజం చెప్పి నా తల్లిని ఎందుకు బయట వేసుకోవడం అనుకొని
రాత్రింబవళ్ళనే మార్చగలిగిన మీలాంటి వాళ్ళు కట్టుకోగల దివ్య పట్టుబట్టలు ఇవి అని ఊరుకుంది. అప్పుడు రాముడు రాజుకి ఆ వస్త్రాలు కట్టడానికి కుచ్చిళ్ళు పెడుతున్నట్లుగా నటించి రాజు ధరించిన వస్త్రాలను విప్పించాడు. దేవతా వస్త్రాలను ధరింపజేశాడు. రాజు అందరికీ దిగంబరంగానే కనిపిస్తూ ఉన్నా ఆ మాట అంటే తాను తన తల్లిని జారిణీగా అంగీకరించవలసి వస్తుందని ప్రతివాడు ఊరకుండిపోయాడు. రాజుకు కూడా తనకు తాను దిగంబరంగా కనిపిస్తూ ఉన్న ఆ దేవతా వస్త్రాలు మహిమగలవి కనుక తనకొక్కరికి అలా కనిపిస్తోందని, ఇతరులకు వస్త్రాలున్నట్లుగా కనిపిస్తున్నాయని భావించి మిన్నకుండిపోయాడు. అంతకు ముందే రాణిగారికి చీర కట్టించటానికి నియమితురాలైన స్త్రీ రాణిగారిని చాటుకు తీసుకుపోయి అంతవరకు కట్టుకున్న చీర విప్పి దేవతా వస్త్రాన్ని కడుతున్నట్లు 4-5 సార్లు కింద మీద చుట్టూ సవరించి ఆమెను సభలోకి తెచ్చింది. మునుపటిలాగే ఎవరికి వారు తమ తల్లి వ్యభిచారిణి అని అనిపించుకోవటం ఇష్టం లేక ఆ రాణిగారి నగ్నత్వం గురించి ఒక్కరైనా ఒక్క ముక్క అనలేదు. చివరికి ప్రభువులు కానీనుడు కూడా కేవలము మాతృదోషం వలనే రాణి నగ్నత్వం తనకి కనిపిస్తుందని, దేవతా వస్త్రాలు ఆమె ధరించగా ఇతరులు చూడగలిగారని, ఆ పాటి పుణ్యం తనకు లేకపోయింది అని విచారించాడు. వాళ్ళు భద్రగజాన్నెక్కి ఊరేగింపుగా రాజభవనం వైపు సాగిపోయారు. దేవతా వస్త్రాల వింత చూద్దామని మేడకెక్కిన పురకాంతలకు దిశమొలలతో నిస్సిగ్గుగా రాజు రాణి కనిపించేసరికి వాళ్ళంతా ఆ రాచ మిథునాన్ని ఆ తీరుగా చూడలేక కళ్ళు మూసుకున్నారు. చాటింపు వేయించినందువల్ల ఎట్లాగో కొంతసేపు ఊరేగి తన సౌధానికి వచ్చి తల్పం మీద కూర్చున్నాడు రాజు. ఆహా, బరువు బాధ లేకుండా ఈ వస్త్రాలు ఎంత తేలిగ్గా ఉన్నాయి, నాలాగే రాణికి కూడా తేలిగ్గా ఉన్నాయేమో, అవి చూసే అదృష్టానికి ఆమె నోచుకుంది అనుకుంటూ రాణి వైపుకు తిరిగి, నువ్వు కట్టుకున్న చీర నాకు ఏమాత్రమూ కనిపించడం లేదు, కనీసం ఏ రంగు, అంచు ఏమిటి, ఎలాంటి లతలు, అవైనా చెప్పి నాకు సంతోషం కలిగించు, 10 మందిలోనూ నా తల్లి పరువు తీయలేకే కనిపిస్తుందని చెప్పాను అన్నాడు. అయ్యో రామా, ఇంతవరకు ఇదే పరిస్థితి నాది కూడా. నా తల్లినెక్కడ బయట వేయవలసి వస్తుందోనని నేను ముందుగా బయటపడలేకపోయాను. మీరు నాకు ఒంటి మీద ఒక్క నూలు పోగైనా లేకుండా చక్కగా కనిపిస్తున్నారు. మీ దగ్గర దాపరికమా అని అంటూనే తాను నగ్నంగా ఉన్నానన్న సంగతి గుర్తుకు వచ్చి చటుక్కున అక్కడి నుంచి తప్పుకొని తన అంతఃపురంలోకి పరుగు తీసింది. కానీనుడికి విపరీతమైన ఆగ్రహము, లజ్జ కలిగాయి. ఆ పట్టుసాలీలు పరమ నమ్మక ద్రోహుల్లా ఉన్నారు అనుకుంటూ వెంటనే తన మాటలకు తాళం కొట్టే కుబుద్దిని కబురు పంపి మరీ రప్పించి, కుబుద్ది, నిజం చెప్పు, వస్త్రాల్ని తయారీ దశలోనే 2 సార్లు చూసావు కదా, నీకు ఏమైనా కనిపించిందా? నిజం చెప్పు, భయపడకు, మాకు మాత్రం ఏం కనపడలేదు అని 2 సార్లు వెంటనే అడిగాడు. మంత్రి నిజం ఒప్పేసుకున్నాడు. మోసం వాళ్లదే అని తేలేసరికి సిగ్గుతో 10 మంది మధ్య ఊరేగిన తాను చితికిపోతూ గబగబా వస్త్రాలు ధరించి, తానంటే పురుషుడు, కానీ తన భార్యని కూడా నగ్నంగా ఊరేగేలాగా సాహసించిన ఆ సాలీల్ని క్షమించకూడదు అని వాళ్లను పట్టి తెమ్మని భటుల్ని పంపగా వారు వెళ్ళి చూసొచ్చి, అయ్యా, ఆ విడిదింట్లో ఈ పత్రం తప్ప ఇంకేం లేదు, అదెప్పుడో మీ ఊరేగింపు సాగుతూ ఉండగానే ఖాళీ అయిపోయిందట, ఆ ఇంటి యజమాని చెప్పాడు అని తాము స్వాధీనం చేసుకున్న పత్రాన్ని రాజుపరం చేశారు. మంత్రి కుబుద్ది అదేదో క్షమాపత్రం అయి ఉంటుందని అనుకుని బిగ్గరగా చదవసాగాడు. అపూర్వ దుర్మార్గ చర్యాభిలాషులైన కానీన ప్రభువులకు కపటపు పట్టుసారీలు వ్రాసిన ఆజ్ఞ ఏమనగా, నీవు లోక విరుద్ధమైనట్టి మార్పులు చేసి ప్రజలను అనేక విధాలుగా బాధిస్తున్నావు కనుక నిన్ను కపటంతోనే లొంగదీసి నీ బుద్ధి మాంచడానికి ఇంద్రుని చేత పంపబడిన దూతలుగా మేము నీకు ఇలాంటి అవమానం కలిగించి అదృశ్యులమయ్యాము. ఇకనైనా బుద్ధి కలిగి ఉండు, విపరీతపు చర్యలేవీ చేపట్టి ప్రజల్ని ఇక్కట్లకు గురిచేయకు,
సుబుద్ధికి తిరిగి మంత్రిత్వం ఇచ్చి చక్కగా రాజ్యపాలన చెయ్యి. లేదా మా ఆనతిని నువ్వు తిరస్కరించినట్లు భావించి నిన్ను పలు చిక్కుల్లో పెట్టి చివరికి పదవీ భ్రష్టత్వం సైతం కలుగచేయగలం. ఇది ముమ్మాటికి మా ఆజ్ఞ. అది విని కానీనుడు చాలా భయపడ్డాడు. మన మార్పు వల్ల ఇంద్రునితో వైరం సంభవించేలా ఉంది. దేవతలతో నెయ్యం ఉండాలి, కానీ కయ్యం పనికిరాదు. జరిగిందేదో జరిగింది. ఇక ప్రజలంతా రాత్రిని రాత్రిలాగా పగలును పగలులాగా పాటించవలసిందని ప్రకటనలు చేయించండి. మంత్రి సుబుద్ధి ఎక్కడున్నా సగౌరవంగా తీసుకురండి అని ఆజ్ఞ వేశాడు. సుబుద్ధి సలహాలతో ప్రజారంజకంగా పరిపాలించాడు అంటూ కథ పూర్తి చేశాడు మణిసిద్ధుడు. గోపాల, ఇప్పుడు చల్లబడింది, నడవాల్సిన సమయమైంది, కావడి ఎత్తుకో, తర్వాత కథ పెద్దది రాత్రి మజిలీలో పూర్తి చేస్తాలే అంటూ ఓంకారాన్ని జపించుకుంటూ మణిసిద్ధుడు నడక సాగిస్తుంటే త్వరగా సాయంత్రానికి ఇంకో మజిలీ చేరుకున్నారు. అక్కడ సత్రంలో సాయం సంధ్యాది అనుష్ఠాలు తీరాక శ్రద్ధగా వినవేడక పడుతున్న శిష్యునికి సిద్ధుడు తర్వాత కథ చెప్పసాగాడు. కాశీ మజిలీ కథలు రెండవ మజిలీ. విను. అట్లా మాయా వస్త్రాలను ధరించి రాజుగారు ఊరేగింపుకు వెళ్ళగానే వరప్రసాదులు అలాంటి చీటీ రాసి గోడ కంటించి తమ ఉత్తమాస్వాల మీద తమ సామాగ్రినంతటినీ సర్దుకొని చాలా వేగంగా ఉత్తర దిశగా సాగిపోయారు. దట్టమైన అడవిలో రోజుల తరబడి ప్రయాణించినా దానికొక అంతూ దరి కనిపించలేదు. దాహం వేసి చుట్టూ పరిశీలించగా ఒకచోట తీయని నీటి సరస్సు, దాని ఒడ్డున ఒక గొప్ప మర్రి చెట్టు వారి కంటపడ్డాయి. అక్కడ గుర్రాన్ని దిగి మార్గాయాసం పోయేలాగా స్నానాలు చేసి వంట చేసుకుని భోజనాలు ముగించారు. ఆ విశాల వటవృక్షాన్ని పరిశీలించారు. అది నిజంగానే వింత వటవృక్షం. దానిమీద ఎవరూ ఎప్పుడూ చూడనన్ని వింత పక్షులు ఉన్నాయి. దాని కొమ్మల మీద నుంచి బళ్ళు కూడా అటూ ఇటూ వెళ్ళిపోగలిగినంత పెద్దవిగా దృఢంగా ఉన్నాయి. అలాంటి కొమ్మలు 4 దిక్కులకు 4 ఉన్నాయి. ఈ కొమ్మల పొడవెంతో చూద్దామా అని రాముడు అనటంతో ఒక్క సాంబుడు తప్ప మిగతా 4 అందుకు సిద్ధమయ్యారు. 4 4 కొమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోదాం. 6 మాసాల గడువు తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎవరైనా ముందుగా వచ్చేసినా మిగతా వాళ్ళంతా వచ్చేదాకా ఇక్కడుండాలి. గుర్రాలని సామాగ్రిని కాపలా కాస్తూ సాంబుడు మాత్రం ఇక్కడుంటాడు అని నిర్ణయించుకొని వసంతుడు తూర్పు వైపుకి, ప్రవరుడు పడమటి వైపుకి, దండుడు ఉత్తరం వైపు, రాముడు దక్షిణం వైపు కొమ్మలెక్కి వెళ్ళిపోయారు. వసంతుని కథ. అందులో రాకుమారుడు తూర్పు దిక్కుగా ఉన్న కొమ్మ మీదుగా భూమి మీద ప్రయాణించినట్లుగానే 2 రోజుల పాటు ఏకధాటిగా నడిచాడు. ఆ తర్వాత నడవటానికి వీల్లేక చేతులు మోపి 4 రోజులు నడిచాడు. ఆ తర్వాత దారి మరీ ఇరుకైపోయేసరికి ప్రాకవలసి వచ్చింది. అలా 8 రోజులు ప్రయాణించాక ఆ మర్రి కొమ్మకు అంతం కనిపించింది. అక్కడ అతనికి ఒక వింత కనిపించింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించి ఉంది. అది మాయమై పెద్ద కాంతి కనిపించింది. ఇంకా అలా నిదానించి చూసేసరికి ఎత్తుగా మెరుస్తున్న భవనాలు కనిపించాయి. చెట్లు కొమ్మ అంతు చూసేశాము, ఇక వెనక్కు తిరిగి వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా చాలా గడువు ఉంది కదా అనిపించి ఆ మేడలోని విశేషాలు చూసి రావాలి అనుకున్నాడు. అది ఒక పట్టణం, కానీ అక్కడ ఒక్క మనిషి అయినా లేడు. పీటలాంటి జీవులు కనిపించలేదు. భవనాల తలుపులన్నీ మూసివేసి ఉన్నాయి. జనాలు లోపలైనా లేరేమో, కానీ నుని పట్టణం కన్నా చిత్రంగా ఉంది. అన్ని వీధులు ఒకేలాగా ఉండడంతో అతడు తిరిగిన వీధుల్లోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ చివరికి ఒక కొత్త వీధిని ఎలాగో కనుక్కోగలిగాడు. ఇక అక్కడ కూడా మనుషులెవరూ కనపడకపోతే వెనక్కి తిరిగిపోదాం అనుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద కోట కనిపించేసరికి అందులో మనుషులుంటారు అనిపించింది. దానికి ద్వారం ఎక్కడ ఉందా అని పరీక్షగా కోట చుట్టూ తిరిగి వచ్చాడు. కానీ ద్వారం మాత్రం కనిపించలేదు. అటువంటి భవనానికి ద్వారం ఉండకుండా ఎలా ఉంటుందని ఆలోచించి మరింత పట్టుదలగా నేల భాగాన్ని కూడా పరిశీలిస్తూ ఉంటే
ఒక చోట ఒక గొళ్ళెం కనిపించింది. దాన్ని పైకి లాగేసరికి గుహ వంటి గుమ్మం ఒకటి తెరుచుకుంది. చీకటిగా ఉన్నా ముందుకు నడిచాడు వసంతుడు. అతడు ప్రవేశించడంతో ఆ గుమ్మం దానికదే మూసుకుపోయింది. మొట్టమొదట అతనికెవరూ కనిపించలేదు. అందులో నుంచి అలా వెళ్తూ ఉండగా ఒక ఉద్యానవనం కనిపించింది. అక్కడి నుంచి మరికొంత ముందుకు సాగగా ఒక చక్కని మేడ, దానికి మెట్లు, పై అంతస్తు, అంతఃపురము ఒకదాని వెంట ఒకటిగా కనిపించాయి. అతడు ఆ అంతఃపురంలోకి ప్రవేశించాడు. అక్కడ హంసతూలికా తల్పం మీద అద్భుత సౌందర్య రాశి అనదగ్గ ఒక కన్య నిద్రిస్తూ కనిపించేసరికి ఆమె సౌందర్యానికి అబ్బురపడి, నిజంగా ఇంత సుందరీమణులు ఎక్కడైనా ఉంటారా అనుకుంటూనే ఆమెకు నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక వసంతుడు అక్కడే ఉండి ఆమె సౌందర్యము ఆస్వాదిస్తూ ధన్యుడైతున్నాడు. ఈలోగా ఆమె మేలుకొని తదేకంగా తనను కళ్లతోనే తాగేస్తున్న వసంతుణ్ణి చూసి అతన్ని పురుషుడిగా ధృవీకరించుకుంది. దానికి కారణము ఆమె అంతవరకు పురుషుణ్ణి చూసి ఎరగకపోవడమే. నువ్వు ఈ రాక్షస భవనానికి ఎలా వచ్చావు? నీదే దేశం? నీకు ఇక్కడికి రావాలని ఎలా అనిపించింది? నీ పేరేమిటి? నా ఆతిథ్యం స్వీకరించు అంది. వసంతుడు తన గురించి అంతా చెప్పాడు. తర్వాత అతడు ఆమె వివరాలు అడిగాడు. ఆమె, నా పేరు కళావతి. ఈ నగరాన్ని ఒక బ్రహ్మరాక్షసి పరిపాలిస్తోంది. అది ఎక్కడెక్కడి దేశాల నుంచో దోచుకు వచ్చిన ధనాన్ని అంతటినీ భవనాల్లో పెట్టి తాళం వేస్తుంది. వారానికోసారి వచ్చి ఇక్కడ మేడ కట్టి తాను తెచ్చిన డబ్బును అందులో ఉంచి ముద్ర వేసి వెళ్తుంది. ఈ భవనాలన్నీ అలా కట్టినవే. అదొక రోజున నా జన్మభూమి అయిన అవంతి దేశం మీద మహమ్మారిలా పడి నా తల్లిదండ్రులను చంపి 2 ఏళ్ల వయసున్న నన్ను మాత్రం ఏమీ చేయక ముద్దు చేస్తూ నన్ను ఇక్కడికి నా బంగారు తూగుటియ్యాలతో సహా తెచ్చేసి నన్ను కన్న కూతురిలాగా పెంచుతోంది. బాల్యం నుంచి నన్ను పెంచడం వల్ల దాన్నే నేను తల్లిగా భావిస్తున్నాను. అది వారానికొకసారి వచ్చి నాకు విద్యలు నేర్పుతూ ఎక్కడెక్కడో జరిగిన వింతలు విశేషాలు చెప్తూ ఉంటుంది. అందువల్ల నేను ఇంతవరకు పురుషుణ్ణి చూడకపోయినా నిన్ను మర్యాదగల రాచపురుషుడు అని గ్రహించగలిగాను. మా కోటలో ఉన్నన్ని వింత వస్తువులు ఇంకెక్కడా ఉండవు. మా రాక్షసి తల్లి నిన్ననే వచ్చి వెళ్ళింది కనుక వారం వరకు రాదు అని చెప్పింది ఆమె. కళావతి సౌందర్యాన్ని మోహించి వసంతుడు ఆమెను ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగలించుకున్నాడు. ఆమె అతడికి తన్ను తాను అర్పించుకుంది. అతనికి చక్కని విందు చేసింది. 5 రోజుల పాటు ఇద్దరూ ఉద్యానవనంలో రాసకేళి విహారాలు చేశారు. మన్మథ సౌఖ్యాలు అనుభవించారు. 6వ రోజున కళావతి, ఈరోజు మా రాక్షస తల్లి వస్తుంది, అంచేత నిన్ను ఉడుములాగా మార్చి గోడకు అంటిస్తాను. మా రాక్షసి వచ్చి వెళ్ళేదాకా అలాగే ఉంటే ఆమె వెళ్ళగానే నీ రూపం నీకు తిరిగి వచ్చేలాగా చేస్తాను. మనం సుఖించవచ్చు అంది. రాక్షసి నేర్పిన విద్య ఉపయోగించి కళావతి వసంతుణ్ణి ఉడుముగా మార్చేసింది. అంతలో బ్రహ్మరాక్షసి వచ్చింది. ఆమె ఎదురెగి ఆహ్వానించింది. భోజనం కాగానే అటూ ఇటూ చూసి, అమ్మాయి, నేడు మన ఇంట నరవాసన వస్తుందే అంది. ఈ అడవిలోకి మానవులు రాగలరా? వచ్చినా ఈ కోటలోకి రావటం కష్టం కదా. నేను మనిషిని, నా వాసన నీకు పడదు. నరవాసన రాకూడదనుకుంటే మాత్రం రాకపోతుందా? నన్ను చంపేస్తే ఇక నీకు ఈ వాసన పెడదే ఉండదు అని నిష్ఠూరమాడింది కళావతి. రాక్షసికి పెంచిన ప్రేమ ఓ కుమ్ముడిగా కమ్ముకొని, అదేం మాట తల్లి, నిన్ను చంపేయడానిక అంత అల్లారు ముద్దుగా పెంచింది అంటూ కూతుర్ని ఓదార్చి వింతలు చెప్పి నిద్రపోయి మర్నాడు ఉదయం వెళ్ళిపోగానే ఉడుముని వసంతుడిగా తిరిగి మార్చేసింది. చక్కగా స్నానం చేసి అలంకరించుకొని వసంతుడికి విందు చేసింది. ఆ తర్వాత ఇద్దరూ శృంగారకేళిలో మునిగిపోయారు. ఇలా కొంతకాలం గడిచేసరికి వసంతుని బోధలు తలకెక్కి ఆ రాక్షసి చెర నుంచి తప్పుకొని స్వేచ్ఛగా సుఖించడానికి ఒక పథకం సిద్ధం చేసుకున్నారు ఇద్దరు. వసంతుడు బోధించిన ప్రకారము రాక్షసి మీద అపారమైన ప్రేమ కనిపిస్తూ కళావతి
ఆ బ్రహ్మరాక్షసి ఆయువు పట్లు తెలుసుకుంది. అది తన ప్రాణాలనెక్కడ దాచింది, దాని నోటనే చెప్పించింది. బ్రహ్మరాక్షసి ప్రాణం చాలా గట్టిది. ఆ కోటకి ఉత్తరంగా నవరత్నాలు తాపడం చేసిన మెట్లు గలిగిన ఒక చెరువు ఉన్నది. అందులో స్నానం చేసి ముమ్మూరు ప్రదక్షిణ చేస్తే పడమటి వైపు ఓ అరటి తోట, ఆ తోటలోని చెట్ల మధ్య వింత ఆకులతో ఒక చెట్టు, దానికున్న పళ్ళు అన్నీ ఖండిస్తే తాళం వేయబడిన ఇనప పెట్టె, అది తెరిస్తే రత్నాల గోడల పాతాళ గృహం, అందులో మణులు చెక్కిన స్తంభ మంటపం, అక్కడో బంగారు వన్నె పంజరంలో 5 రంగుల రామచిలక, ఆ చిలకలో ఉంది ఆ రాక్షసి ప్రాణం. తెల్లవారి రాక్షసి వెళ్ళిపోయినాక దాని ఆయురార్థం రహస్యం పూసగుచ్చినట్లు వసంతుడికి వివరించింది కళావతి. దాని ప్రాణరహస్యం తెలిసాక వసంతుడిక ఆలస్యం చేయదలుచుకోలేదు. వరుసగా ఒకదాని వెంట ఒకటి ఛేదించుకుంటూ చివరికి దాని ప్రాణం తీశాడు. అటువంటి దుష్టురాలిని అంతం చేసినందుకు దేవతలు సైతం సంతోషించారు. ఇన్నాళ్ళు తనను పుత్రికా వాత్సల్యంతో పెంచినందువల్ల ఆమె మృతకళేబరాన్ని చూస్తానని కళావతి అనగా ఆమెను తీసుకువెళ్ళి ఆ రాక్షస దేహాన్ని చూపించి అగ్ని సంస్కారం జరిపించాడు. తర్వాత ఇద్దరూ శుచిస్నానం కోసం సముద్రానికి వెళ్లారు. అప్పుడు ఆమె కుడి చేతికి ఉండే నవరత్న ఖచ్చిత కంకణము సముద్రంలోకి జారిపోయింది. దానికోసం వెతకడం వ్యర్థమని తన కంసాలి మిత్రుడి చేత అటువంటిది చేయిస్తానని మాట ఇచ్చాడు వసంతుడు. కానీ అది దివ్య కంకణం అని, ఆకాశ గంగా స్నానం నిమిత్తము దేవతలు భూలోకానికి వచ్చినప్పుడు రాక్షసి ఆ కంకణాల జత ఎత్తుకు వచ్చిందని, ఒక కంకణం ఇప్పుడు పోగొట్టుకోగా రెండోది ఆమె ఎడమ చేతికి మిగిలింది. సముద్రంలో పడ్డ కంకణాన్ని చేప ముంగింది. అది వంగదేశ ప్రాంతంలో ఒక జాలరికి దొరకగా ఆ చేప బహుమతిగా వంగదేశాధీశుడైన కందర్పకేతుడి చెంతకు చేరింది. అతడు దాన్ని వండించడానికి కోయించినప్పుడు ఆ కంకణం బయటపడగా అలాంటిది భూలోకంలో ఉండటం అసాధ్యమని, ఆ దివ్య కంకణాన్ని ధరించిన స్త్రీ మహా అందగత్తె అని గ్రహించాడు. అటువంటి సౌందర్య రాశిని తీసుకువచ్చి తనకు అప్పగించిన వారికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు. అది ఆధారరహితమైనదని చాలామంది అనుకున్నారు. ఎవరూ ఆ సాహసం చేయలేదు. కానీ ఒకరోజు ఆ ఊళ్ళో ఉన్న వృద్ధ వనిత ఒకటి ఆ రత్న కంకణం రూపురేఖలు పరిశీలించి దేవరవారు కోరిన కాంతను తీసుకురావటానికి ఒక ఓడ, అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తే అదేమీ అసాధ్యం కాదు అంది. వృద్ధురాలు అంత నమ్మకంగా చెప్తూ ఉంటే కాదనలేక రాజు ఆమెకు అన్నీ సమకూర్చాడు. ఆమె చాలా జాగ్రత్తగా పడవను జాలరి చెప్పిన దిక్కుగా నడిపించింది. కొంతకాలానికి ఆమె కళావతి వసంతుల కోటగల పట్టణాన్ని చేరుకుంది. కళావతి స్వర్ణ కంకణము అల్లంత దూరాన్నే చూస్తూ దొరికింది అర్ధరాజ్యం అనుకుంటూ లోలోన సంతోషించి వాళ్ళిద్దరూ తన దగ్గరికి వచ్చేలోగా జుట్టు విరబోసుకుని సముద్ర తీరాన కూర్చుని ఏడవసాగింది. ఆ ఉదయము వ్యాహ్యాళికి అటు వచ్చిన కళావతి వసంతులు ఆమె దుస్థితికి విచారించగా తమతో పాటి వచ్చి తనకో తల్లి లేని లోటు తీర్చమన్నది కళావతి. తన పార్చిక పారినందుకు వారి వంట వెళ్ళింది ఆ వృద్ధురాలు. కొన్నాళ్లుపాటు నమ్మకంగా ప్రవర్తించి వసంతుడు ఆమె చెంతలేని సమయం చూసి వసంతుని ప్రాణరహస్యం తెలుసుకోమని నూరుపోసింది. అతడు తన ప్రాణము ఒక కత్తి వరలో దాచానంటూ అసలు రహస్యం చెప్పేశాడు. కొన్నాళ్లు గడిచాక ఆ దంపతులు అలసి సొలసి గాఢ నిద్రలో మునిగి ఉండగా ఆ నీచ వృద్ధురాలు దూరంగా వెళ్ళి ఒక రాతి మీద రాకుమారుడైన వసంతుడి కత్తివరను అరగదీయసాగింది. వసంతుడు మరణవేదనతో కొట్టుకుంటూ ఉంటే అప్పుడు అనుమానం వచ్చింది కళావతికి. అది ప్రాణరహస్యం తెలుసుకుంది గనకనే తన భర్తకి వేదన అని గ్రహించి ఆ ముసలిదాన్ని వెతికి పట్టుకొని, ఆయన నీకేం అపకారం చేశాడే, ఆయన్ని పొట్టన పెట్టుకో చూస్తున్నావు అంటూ ఆ ముసల్దాని చేతిలో నుంచి ఉరలాక్కుంది. అతడు చెప్పింది నిజమో కాదో అని పరీక్షిస్తున్నా. మరేం పర్వాలేదులే, అపస్మారక స్థితిలో ఉన్నా సిద్ధ ఔషధంతో బతికిస్తాగా, సముద్ర జలంతో స్నానం చేసి వద్దాం పదా
అంటూ ఆమెను దోణి ఎక్కించి సముద్రంలో తన ఓడ లంగరు వేయబడిన చోటుకు తీసుకువెళ్ళి ఏదో నెపం మీద కళావతి కళ్ళు మూసి క్షణంలో ఓడలోకి ఎక్కించింది. కళావతి కళ్ళు తెరిచి చూసేసరికి తాను ఒక ఓడలో ఉన్నట్లు గ్రహించి ఇక ఆ ముసల్దాని నమ్మక ప్రతిఘటించసాగింది. కాని ఆ వృద్ధురాలు మహాగటికురాలు కావటంతో మారు మాట్లాడకుండా కళావతిని ఒక గదిలో పెట్టి తాళం బిగించేసింది. నీ భర్త కంటే రూపంలో ఐశ్వర్యంలో అధికుడైన వాడిని నీకు భర్తగా కూర్చుతాను. ఆ ఒంటరి కోటలో మరణించబోయే భర్తతో నువ్వేం సుఖపడతావు అని రోజు బాధించసాగింది. ఓడ వంగదేశాన్ని చేరుకుంది. ఫిరంగి ధ్వని విని ఆ వృద్ధురాలు కార్యం సాధించుకొచ్చిందని గ్రహించాడు కందర్పకేతుడు. అప్పటికప్పుడే ఆమెను చేపడతానన్నాడు రాజు. కొన్ని రోజులు మచ్చికైతే కాని ఆమె నిన్ను వరించదు అని వారించింది వృద్ధురాలు. అప్పుడు ఆ కందర్పకేతుడు ఆమెను అపూర్వమైన అంతఃపురంలోకి చేర్చి కొన్ని రోజుల తర్వాత ఆమెను కోరగా ఏదో ఒక వ్రతం సాకుగా చెప్తూ సంవత్సరం పాటు గడువు విధించింది. ఎప్పటికైనా ఆమె తనను ఒప్పుకుంటుందా అని ఎదురు చూడసాగాడు. గోపాల, ప్రయాణ సమయమైంది, పద వెళ్దాం. పై కథ ముందటి మజిలీలో చెప్తా అని యతీశ్వరుడు అనగా వాడు తర్వాయి కథ విన వేగిరపడుతూ కావడి ఎత్తుకొని ఆ సన్యాసితో నడవసాగాడు. కాశీ మజిలీ కథలు 3వ భాగం సమాప్తం. రేపు కాశీ మజిలీ కథల్లో రాముడి కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.